ఒక సంగతి చెప్తాను. సలేం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారి మనవడు ఉమ్రా కోసం కాబా దగ్గరకు వస్తాడు. సరే, మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ గవర్నర్ సాలెంని ఎప్పుడైతే చూశాడో ఆయన వస్త్రాలు చూసి కడుపు తరక్కపోద్ది. ఇప్పుడు మనకి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో తెలియదు, బీరువా నిండా ఎన్నో బట్టలు ఉన్నాయి, ఖద్దరు బట్టలు కూడా ఉన్నాయి మన దగ్గర, కాస్ట్లీ బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. లేనివాడు నిజంగా మాసిపోయి చినిపోయి వేసుకుంటాడు కదా. తల్హా బిన్ ఉబైదుల్లా రదియల్లాహు తఆలా అన్హు దగ్గరైతే ఒక్క సొక్కనే ఉండేది. ఆయన రోజు వేసుకుని మడతలు పట్టి పైకి వస్తే ఎడన కూర్చుంటే కిందకి లాక్కునేవాడు. ఇస్త్రీ కూడా లేదు కదా ఆ రోజుల్లో. సరే, సాలెం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు ఎప్పుడైతే ఆయన ఆ కాబా దగ్గరకు వచ్చాడో గవర్నర్ మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ చూస్తాడు. చూసేసి కన్నీళ్ళాక కడుపు తరక్కుపోయి ఆయన కాబా దగ్గర ఉంటాడు. అప్పుడే ప్రదక్షిణ చేస్తుంటాడు, చూస్తాడు. ఆయన కాబా దగ్గర ఉన్నప్పుడు వచ్చి అడుగుతాడు, సాలెం, నేను ఇక్కడ గవర్నర్ని, నువ్వు ఏది అడిగితే చదివిస్తాను, నీకేం కావాలో అడుగుంటాడు. సాధారణ ఇప్పుడు గవర్నర్ అండి, ఎవరైనా ఎమ్మెల్యే వచ్చి అడిగితేనే ఇంత పెద్ద లిస్టు చెప్పేస్తాను. అక్కడ ఈ పని చేయాలండి, అక్కడ ఈ పని చేయాలండి, మా పిల్లగాడికి అక్కడ ఫోన్ చేయాలండి, రికమెండ్ ఎన్ని చదువుతాడో ఎవరన్నా వచ్చి ఒక అధికారి. ఎందుకంటే ఈరోజు ప్రపంచం కోసం బ్రతుకుతున్నా మనకు అలాంటి ఆలోచనలు. కానీ సాలెం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమన్నారు తెలుసా? మర్వాన్, నేనెక్కడున్నాను, నువ్వు నన్ను ఏమడుగుతున్నావు? ఎక్కడున్నాడు? అల్లా గృహం దగ్గర ఉన్నాను, నేను అల్లాని అడుక్కోవటానికి వచ్చాను, నిన్నెందుకు అడుగుతాను, వెళ్ళిపోవా అన్నాడు. తక్కువ సోదరుల, ఈరోజు ఎవడి సొమ్మైనా కాజేద్దాం అక్రమంగా, ఎవడో కట్టిన పునాదుల మీద ఎన్నో రకాలైనటువంటి కట్టడాలు ఈరోజు కట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇది వడ్డీనా, లంచమా, హరామా, కట్నమా, ఇది నీది కాదు. ముందు కూడా జస్ట్ కోర్టులో ఒక కంప్లైంట్ వేస్తే వాడే తిరుగుతుంటాడు. లేదు, ఏదైనా అవసరం వచ్చే డబ్బులు అడగొచ్చని చేసేవాళ్ళు, అన్నదమ్ములు ఆస్తులు అడ్డం తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు మనలో. ఒకటే మాట చెప్పాడు, మర్వాన్, నేనెక్కడున్నాను, నువ్వు నన్ను అడుగుతున్నావు? మౌనం ఊహించి వెళ్ళిపోయాడు. మక్కాకి హుదూద్ ఉంటుంది కదా, హద్దులు. సాధారణంగా మనం ఉమరా వెళ్ళేటప్పుడు కూడా మనం హైదరాబాద్లోనే ఎహ్రాం కట్టుకుని వెళ్తాం. ఎందుకంటే ఆ హద్దు ట్రెస్పాస్ అయితే దాటితే కుదరదు, ఎహ్రాం ముందే కట్టుకోవాలి. సాలెం ఎటువైపు వెళ్తాడో చూసి మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ అక్కడ వచ్చి ఉంటాడు. ఖచ్చితంగా హద్దు దాటి ఇలా నుంచుంటాడు. అనుకున్న విధంగానే సాలెం ఉమరా ముగించుకొని ఖచ్చితంగా తన తిరుగు ప్రయాణంలో అడుగట్ట బయటేస్తాడు. సాలెం, ఇప్పుడు అడుగు, నువ్వు ఏది కావాలంటే అది అడుగు, నేను గవర్నర్ని, మాలే గనిమతి ఆదిను నా చేతిలో ఉంది, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను, అడుగు, ఎంత కావాలంటే ఇస్తాను అన్నాడు. మర్వాన్, ఈ లోకం గురించి అడగమంటావా, పరలోకం గురించి అడగమంటావా అన్నాడు. మర్వాన్ అంటారు, సాలెం, సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా, తన ముద్దుల కుమార్తె గారాల బట్టి ఫాతిమాతో, ఫాతిమా ఏమైనా కావాలంటే ఇక్కడే అడుగమ్మా, నీ తండ్రి దిరహములైన దినార్లైనా ఇస్తాడు, కానీ ఆఖరితులో నీ యామాలు తప్ప నీ తండ్రి కూడా నీ కోసం ఏమి చేయలేడు. అంత పెద్ద ప్రవక్త ఇమాముల్ అంబియా అని తన సొంత కూతురికి ఏమీ చేయలేకపోతే ఈ మర్వాన్ నీ కోసం పరలోకంలో ఏం చేయగలుగుతాడు? ఈ లోకంలోనే ఏదైనా అడుగు, ఇస్తాను అంటాడు. ఏమంటాడు తెలుసా? మర్వాన్, నన్ను ఈ లోకంలోనికి పంపిన వాడి గృహం దగ్గరికే వచ్చి ఈ లోకం గురించి, ఆ లోకాల స్వామిని ఏమీ అడగలేదు, నిన్నెందుకు అడుగుతానయా, వెళ్ళిపోతాడు. ఈ లోకం గురించి అడగలేదు. మనం 24 గంటలు ఇదే కదా, డబ్బులు బాగా రావాలి, ఉద్యోగం బాగుండాలి, వ్యాపారం బాగా డెవలప్ కావాలి, మంచి పదవి దొరకాలి, అందరూ నా చుట్టూ ఉండాలి, అస్తగ్ఫిరుల్లాహ్.